సో ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు లూజ్ వెయిట్, రోజుకి వాళ్ళు 3-4 టీలు తాగుతారు. ఓకే, 4 టీలు తాగారంటే ఒక బిర్యానీ తిన్నంత, ఇంకేం తగ్గుతారు తగ్గదు. మీరేమో షుగర్ మానేయండి అని చెప్తారు. హౌ ఇస్ దట్ పాసిబుల్? 4 రోజులకైతే చేతులు కట్టేసి కూర్చోబెట్టినట్టు అప్పుడు ఏం అనిపిస్తుంది. చేస్తారంటే మేము టీ ఒక సిప్ తాగుతాం, ఒక చిన్న కిస్మిస్ అది ఒక తినేసి కొంచెం చప్పరిచి అదంతా టీ తాగుతాం. నేను ఆల్మోస్ట్ ఒక 1.5 monthలో 5 kgs లూజ్ అయ్యాను. ఓన్లీ నేను అసలు జనరల్ నార్మల్ ఎక్సర్సైజ్తో ఫుడ్ కంట్రోల్లో ఉంచుకుని షుగర్స్ అసలు కంప్లీట్గా మానేసి, బట్ మళ్ళీ రీసెంట్గా స్టార్ట్ చేద్దామంటే నా వల్ల అవ్వట్లేదు. నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చింది, వాళ్ళ మదర్ చనిపోయారు. చనిపోతే తను ఒక 1 month బాగా ఏడుస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తనకి లైక్ సోరియాసిస్ స్టార్ట్ అయింది. అది ఒకటి. నెక్స్ట్ కొంతమంది హెరిడిటరీ ఉంటుంది అనమాట. ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఉందనుకోండి, వచ్చే ఛాన్స్ ఒక 25% ఉంటుంది. మ్యాక్సిమం ఏంటంటే ఈ స్ట్రెస్ వల్ల ట్రిగర్ అవుతుంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉన్నాయి అనుకున్నాము, ఏం సైన్స్ మన బాడీ మనకు చూపిస్తుంది? ఆయుర్వేదిక్లో ఈ మధ్య అపోహ, లివర్ పాడైపోయింది, కిడ్నీలు పాడైపోతాయి అంటారు. నా ప్రాక్టీస్ నేను 20 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నానండి. నేనైతే ఎవరికీ చూడలేదు. పాతకాలంలో ఏంటంటే కొంచెం ఫుడ్ అనేది కూడా కొంచెం క్వాలిటీ ఉండేది. ఆ పాతకాలంలో ఇలా ఉండేది కాదు. మనం తిన్న తర్వాత అంతకుముందు ఇలాగా ఇప్పుడు ఎవరైనా సరే బయటకు వెళ్ళాలంటే బైక్ తీసుకుంటారు, ఏదైనా నడిచేది తక్కువైపోయింది. పూర్వకాలంలో ఏంటంటే వాళ్ళు ఎక్కువ నడిచేవాళ్ళు, తినేవాళ్ళు ఎక్కువ పని చేసేవాళ్ళు, అది బాగుండేది వాళ్ళ యొక్క మెటబాలిజం. ఏంటంటే తింటున్నాము, ఖాళీ కూర్చుంటున్నాము. అంటే ఏంటంటే దీని మీనింగ్ స్వస్థుడు అనేవాడు అంటే హెల్దీ పర్సన్ అనేవాడు హెల్దీగా ఉండడం కోసం ఆయుర్వేదాన్ని, ఏదో ఎమర్జెన్సీకి వెళ్ళడానికి ఏముండదు ఆయుర్వేదం. ఇలాంటి వాళ్ళకి ఐటీ పీపుల్ వాళ్ళకి నిద్ర ఈజీగా పట్టాలంటే ఏమైనా టిప్స్ ఉంటాయా?